వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తుల కోసం తన శాశ్వత నివాసమైన వైకుంఠానికి ప్రవేశ మార్గాన్ని అందిస్తాడని విశ్వాసం ఉంది. అందుకే ఈ ఏకాదశి ప్రత్యేకమైంది. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఈ పర్వదినం వస్తుంది. ఇది సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి నెలలో ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను సంబంధించి వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12:12 వస్తుందని ఉదయం 10:19 వరకు ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశికి మరో పేరు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. 24 ఏకాదశుల్లో ప్రతిదీ విష్ణువుకు అర్పితమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి మోక్ష ప్రాప్తి కోసం అత్యంత శ్రేష్టమైందిగా భావించబడుతుంది. ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. భక్తులకు సలక్షణంగా మార్గదర్శనం చేస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తూ విశ్వాసంతో శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు చేస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుని సేవ చేసిన వారు మరణాంతరం వైకుంఠానికి వెళ్తారని పురాణాలు చెబుతాయి. ఇది మానవ జన్మలో సాధించదగిన అత్యంత ఉన్నతమైన లక్ష్యం. ఉపవాసం పాటించడం ఈ పర్వదినానికి ముఖ్యమైన ఆచారంగా ఉంది. కొందరు సంపూర్ణ ఉపవాసం చేస్తారు, మరికొందరు పండ్లు, పాలు వంటి లఘు ఆహారాలను తీసుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున ప్రాతకాలంలో పుణ్య స్నానం చేయాలి. మంచి వస్త్రాలు ధరించి పూజా విధులు నిర్వర్తించాలి. విష్ణు స్తోత్రాలు, విష్ణు సహస్రనామం మరియు భగవద్గీత పారాయణం చేయాలి. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటే అది అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. ఈ రోజున చాలా విష్ణు ఆలయాల్లో వైకుంఠ ద్వారం లేదా ఉత్తర ద్వారం అని పిలువబడే ప్రత్యేక ద్వారం తెరుస్తారు. ఆ ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించడం ఆధ్యాత్మిక రీతిలో వైకుంఠానికి ప్రవేశంతో సమానమని చెబుతారు. ఆ రోజు అనాథలు, గర్భిణీ స్త్రీలు మరియు ఇతర ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ఆహారం లేదా దానాలు చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపం అతని కరుణ మరియు భక్తుల పట్ల ఉండే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. వైకుంఠ ఏకాదశి ఉపవాసం, ధ్యానం మరియు పూజ ద్వారా భక్తులు భగవంతుని మన్నన పొందే అవకాశాన్ని అందిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.